ఇంకో 2 గంటల్లో నీకిచ్చిన గడువు పూర్తి కాబోతోంది. కోర్టు దగ్గర లాయర్ వెయిట్ చేస్తున్నాడు. వెళ్దామా? లేకపోతే ఇంకా ఇక్కడ మొక్కుకోవాల్సిన మొక్కులు ఏమన్నా ఉన్నాయా? గౌరవ్, ఎవ్వరూ మాట్లాడొద్దు. చూడు, నీకా రోజు వారం రోజులు గడువు కావాలన్నా, నా కొడుకు చేత ఏదో మాట అనిపిస్తానన్నా ఆ గడువు అయిపోయింది. నా కొడుకు దగ్గర నుంచి మాట లేదు, ఏం మార్పు లేదు. మళ్ళీ ఏదో ఒక మెలిక పెట్టడానికి ట్రై చేయకుండా మర్యాదగా బయలుదేరితే బావుంటుంది. వెళ్ళిపోదాం అమ్మగారు. మాట అంటే మాటే కదా, ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఒక్క 10 నిమిషాలు ఆగండి. ఇంకా ఆయన నా భర్తే అమ్మగారు. నా నుదుటిన కుంకుమ పెట్టొచ్చు, పర్వాలేదు. నా నుదుటిన పసుపు కుంకాలు పెట్టిన క్షణం మొదలు, నా మెడలో తాళిబొట్టు కట్టింది మొదలు, మీరే లోకమని బతికాను, మీరే జీవితం అనుకున్నాను. ఇప్పుడు వదిలే పరిస్థితే వస్తే వదిలేది నా ప్రాణాలే, మిమ్మల్ని మాత్రం కాదు. మీకు శాశ్వతంగా దూరం అయిపోయేంత తప్పు నేనేం చేశాను? క్షమించరానంత నేరం నేనేం చేశాను? పోనీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగిందా అనుకుందాం. ఆ తప్పుని క్షమించేంత ప్రేమ మన మధ్య లేదా? ప్రతి క్షణం మీకోసమే తప్పిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీరే ప్రాణమని బతుకుతున్న నాకు మీతో కలిసి బతికే అర్హత నాకు లేదా? ఆపవే. అరిగిపోయిన టేప్ రికార్డర్లా చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావే? నా కొడుకుతో కలిసి బతికే అర్హత నీకు లేదు. బయలుదేరవే. అమ్మా, ఒక్క నిమిషం. మృదుల, నువ్వు చెప్పింది నిజమే. ప్రేమ నీలో ఉంది, నాలో ఉంది. కానీ ప్రేమించిన మనిషితోనే బతికుండాలి అంటే ఆ పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసుకోవాలి. చేయి దాటిపోయింది మృదుల. ఆ ప్రేమతో, జ్ఞాపకాలతో ఎవరి బ్రతుకు వాళ్ళు బతకాల్సిందే. ఏంటన్నయ్యా, పిచ్చిగానే పట్టిందా? గౌరవ్, పెద్దమ్మా కొద్దిసేపు మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు ఏమైనా అర్థం ఉందా? ప్రేమ ఉందంట, పరిస్థితులు లేవంట. పరిస్థితులు ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటాయి. మనకి కావాల్సినట్టు మార్చుకోవచ్చు అన్నయ్య. కానీ ప్రేమ ఉండడమే కష్టం.
ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది. అంతకు మించిన బంధం పెళ్ళనేది ఉంది. అయినా విడిపోవాలన్న ఆలోచన ప్రస్తావన వచ్చిందంటే అంతకు మించిన దారుణం దరిద్రం ఇంకోటి ఉండదు. గౌరవ్! పెద్దమ్మా మాట్లాడొద్దు. ఇక్కడ జీవితాలు పెద్దమ్మా చేజేతులా బంగారం లాంటి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నీకు తెలియట్లేదు. ఆపరా! అసలు వాడి గురించి నీకెందుకురా? నువ్వు చెప్పేంత ప్రేమ ఇష్టం ఉంటే ఎందుకు మౌనంగా ఉంటాడు? ఎందుకు వదిలేయాలనుకుంటాడు? వాడికి నచ్చినట్టు వాణ్ణి ఉండని. ఎవ్వరూ ఇందులో బలవంతం చేయడానికి వీల్లేదు. బలవంతం చేయట్లే అత్త. ఆవేశంలో తొందరపడి నిర్ణయం తీసుకొని తర్వాత జీవితాంతం ఏడ బాధపడాల్సి వస్తుందో అన్న భయంతో చెప్తున్నా. మానసి! అవునత్తా, మృదులంటే ఇష్టం ఉందని బావ చెప్పట్లేదు సరే, అప్పుడు ఇష్టం లేదనన్నా చెప్పాలి కదా. మృదులా నువ్వు నాకు అక్కర్లేదని ఒక్క మాట చెప్పమన్నత్తా. చెప్పు బావా. ఇష్టం ఉంది అని చెప్పలేకపోతున్నాడంటే ఇష్టం లేదనే కదా అర్థం. మళ్ళీ ప్రత్యేకించి చెప్పడమేంటి? లే అత్తా, ఒక మనిషి అంటే ఇష్టం లేకపోవడం వేరు, ఇష్టం ఉన్నా పరిస్థితుల వల్ల చెప్పకపోవడం వేరు. అసలు మీరు విడిపోవాలన్న ఆలోచన రానికి కారణమేంది బావా? తరుణన్నకి తనకి పెళ్లి చేసిందనేగా. కాని వాళ్ళిద్దరికి ఇష్టం లేక బలవంతంగా అయితే పెళ్లి చేయలే కదా. అప్పుడు తప్పెట్లయితది? అట్లయితే మీరు పెళ్లి చేసుకుంటూ కూడా నాకిష్టం లేదు బావా. అందుకే ఇన్నాళ్ళు కోపంతో రగిలిపోయినా. కాని ఇప్పుడు తప్పని తెలుసుకోలే. నువ్వు తెలుసుకోవాలి బావా. మీ జీవితాలు నాశనం చేసుకోకముందే అది నిజమని తెలుసుకోవాలి. అవునన్నయ్య, ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితాలు బలి కాకూడదు. జీవితాంతం బాధపడే పరిస్థితి రాకూడదు. ఒక్కసారి వదినని చూడన్నయ్య. నీకోసం ఎంత బాధపడుతోందో అర్థం చేసుకో అన్నయ్య. రే ఆపరా! ఆ బాధ అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉంది. అంతకన్నా 10 రెట్ల నరకం నేను అనుభవిస్తున్నాను. అయినా తప్పదు. ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఎవరు ఎన్ని చెప్పినా ఈ సమస్యకి పరిష్కారం మేం విడిపోవడమే. ఇంతకు మించి దీని గురించి చర్చలు, వాదనలు అనవసరం. ఇదే మీ నిర్ణయమా? నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా నీకు అర్థం కావడం లేదంతే. సరే, అలాగే కానివ్వండి. మీరంత ఖచ్చితంగా చెప్పాక ఇంకా మిమ్మల్ని బతిమాలుతూ బాధ పెట్టడం ఎందుకు? మీరన్నట్టుగానే విడిపోదాం. కానీ దానికోసం కోర్టుకు వెళ్ళి అందరికీ తెలిసి మీ కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలు పాడు చేయడం ఎందుకు? గుళ్ళో దేవుడు సాక్షిగా ఒకటైన మనం ఆ దేవుడు సాక్షిగానే విడిపోదాం. ఇక్కడ విడిపోవడం ఏంటి? మళ్ళీ ఏమన్నా ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? అవే చేతనయ్యుంటే పరిస్థితి ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది అమ్మగారు? విడిపోవడానికి ఒక దారి చెప్తున్నానంతే.
మీ చేతులతోనే కట్టిన తాళి మీరే తీసేయండి మధు గారు. ఏయ్, ఏంటి ఇక్కడ ఇంకో సీన్ క్రియేట్ చేస్తున్నావా? తప్పే ఉందమ్మగారు. ఏ 3 ముళ్ళైతే మా బంధాన్ని కలిపాయో వాటిని నిప్పేసి బంధాన్ని తెంచేయమంటున్నాను. ఇంకా ఆలోచిస్తారేంటి మధు గారు? మీ మనసులో నేను లేనప్పుడు, ఆ మనసు నుంచి నాకు కావాల్సిన మాట రానప్పుడు, మనం విడిపోవాలన్నదే మీ నిర్ణయం అయినప్పుడు మీరు కట్టిన తాళిబొట్టు మాత్రం నా మెళ్ళ ఎందుకు? తీసేయండి. మీరు సంతోషంగా తీసేయగలుగుతారు కూడా. తీసేయండి మధు గారు, తీసేయండి. అవును, ఆ అమ్మాయి చెప్పింది కూడా న్యాయమే. ఇక అమ్మాయే వద్దనుకున్నాక ఆ తాళిబొట్టు మాత్రం ఎందుకు? తీసేయ్ బాబూ. తీయండి మధు గారు. తీ బావా. నీకు తీయనికి మనసొస్తే ఆలోచించకుండా తీసే. తీయండి మధు గారు. ఎందుకు చేయి వెనక్కి తీసుకున్నారా? తాళిబొట్టు తీసేయాల్సింది కదా మధు గారు. మీరు తీయలేరు. ఎందుకంటే కాగితాల మీద సంతకం చేసినంత సులువు కాదు కట్టిన తాళిబొట్టును తీసేయడం, ఈ బంధాన్ని విడదీయడం. మన ఈ బంధం మీద గౌరవం ఉంది, నా మీద చెప్పుకోలేనంత ప్రేమ ఉంది. కానీ విడిపోవాలన్న ఆలోచన వచ్చింది. దానికి ఒకే ఒక్క కారణం, నేను మీకు ఒక్క మాట చెప్పకుండా తరుణ్ అన్నయ్య తనయ్యల పెళ్లి చేయడం. అంతే కదా? అదే మనసులో పెట్టుకుని నా మీద కోపం పెంచుకుని నన్ను వదలలేక దగ్గరికి తీసుకోలేక మీకెందుకు ఇంత నరకం? నేను మీ ఎదురుగా ఉండడం వల్లే కదా. అసలు లేకుండా పోతే సమస్య ఉండదు కదా. మిమ్మల్ని నరక నుంచి బయట పెడతాను. నేనే లేకుండా పోతాను, లేకుండా పోతాను. వదినా, వదినా, మృదులా,
వదిన ఆగుతున్నా. మృదుల మృదుల వదిన మృదుల వదిన మృదుల వదిన మృదుల అనే అనయ్య మృదుల అనయ్య బావా మృదుల 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 వదిన మృదుల 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 వదిన మృదుల మృదుల లే మృదుల మృదుల లే మృదుల మృదుల లే లే మృదుల మృదుల లే మృదుల మృదుల వదిన లే లే మృదుల నిన్ను కొట్టానంటనా పిచ్చా నీకు అసలు ఏమైనా అయ్యుంటే ఒక్క క్షణం నా ప్రాణం పోయినట్టుగా అయింది. నాకు కూడా మధు గారు ప్రాణం పోయినట్టే అయిపోయింది మధు గారు. నాకు వేరే దారి కనిపించలేదు. అసలు నువ్వు లేకుండా నేనెలా బతకగలనుకున్నావు? అసలు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావులే అని నా ధైర్యం. అది నాకు తెలియకుండా అలా ఉండిపోయిందేమో. ఏదో విడిపోదామని అనేశాను, అందుకని నిజంగానే వెళ్ళిపోతావా? అసలు నేను ఏమైపోతాను అనుకున్నావు? నేను నీకోసం ఆలోచించట్లేదు అన్నావు కదా, మరి నువ్వు నా కోసం ఎందుకు ఆలోచించలేదు?